అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాం. చూడవచ్చు మొత్తం హడావుడిగా ఉంది. ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. వెళ్ళి అడుగుదాం అసలు సినిమా ఎట్లుంది. ఇప్పుడే ఫస్ట్ షో అయిపోయింది, మార్నింగ్ బెనిఫిట్ షో. వాళ్ళ రివ్యూ ఏంది, అసలు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారా లేదా? అందరూ హరీష్ శంకర్ని ట్రోల్ చేశారు, దురంధర్ 2కి వస్తుందని చెప్పి ఆపోజిట్లో. దాన్ని క్రాస్ చేసిందా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసిందా లేదా, మూవీ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నేను డై హార్డ్ ఫ్యాన్. లిటరల్లీ ఎంత బాగుందండి మూవీ, సూపర్ ఉంది. అండ్ ఒక బ్లాక్ షర్ట్లో వస్తాడు భయ్య, వేరే లెవెల్ ఉన్నాడు. యాక్చువల్లీ ఇంట్లో ఉగాది కదా, దేవుడి దర్శనంకి వెళ్ళామంటే మా దేవుడి దర్శనంకి వచ్చానమాట నేను. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చాడు అనమాట. లైక్ సినిమా కానీ ఎవ్రీథింగ్ ఎంత బాగుందంటే లైక్ మొత్తం వింటేజ్. ఇంకా ఓజీలో ఏంటి మనం ఇట్లా మొత్తం కత్తులు కన్స్, ఇక్కడ ఏంటంటే క్యూట్గా ఫ్లడ్ చేస్తూ అంత బాగుంది ఫీలింగ్. వా ఎగ్జాక్ట్లీ. అవునవును, ఆ ట్రోల్స్ అన్ని పక్కన పెట్టేయండి, వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. ఉగాది మంచి బ్లాక్ బస్టర్ అయిపోయింది. అది చెప్పలేము, బట్ కన్ఫామ్గా ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఓజీ సూపర్. ఇది ఓజీ అయితే నేను 100% ఇచ్చేస్తాను, ఎందుకంటే లుక్స్ అమేజింగ్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇది అయితే ఆల్మోస్ట్ 100. ఎంత అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ వస్తుంది అనమాట ఇందులో, లైక్ సూపర్ అసలుకి. ఆబ్వియస్లీ ఫ్యామిలీతో చూసే మూవీసే తీస్తాడు కానీ మన పవన్ కళ్యాణ్. లేదు స్టోరీకి సింక్ అయింది అండ్ రియల్ లైఫ్కి సింక్ అయింది. ఎగ్జాక్ట్లీ బయట ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. నా దేవుడు సినిమాకి నేను ఎందుకు స్పాయిలర్ ఇస్తాను. సూపర్ ఉందన్న, సూపర్ అన్న. ఇంత చూసి కూడా ఎట్లుందంటారు, సూపర్ అన్న. దురంధర్ 2కి కాంపిటీషన్ వేస్ట్లో దురంధర్ అన్న, 2 వచ్చినా ఏం చేయలేదు. మాకు దురంధరే కాదు, ఎప్పుడు ఏ సినిమా పోటీ రాలేదు. మా సినిమాతో మాకే పోటీ. మా రికార్డ్స్ని మళ్ళీ మేమే బ్రేక్ చేసుకుంటాం. ఓజీ రికార్డ్స్ని మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో మా రికార్డ్స్ మేమే బ్రేక్ చేస్తాం. జై జనసేన. సినిమా అదిరిపోయింది. ఉగాదికి ఉస్తాద్ బ్లాక్ బాస్టర్ ఊచ కోత. రేటింగ్ 10/10. సినిమా అదిరిపోయిందండి. ప్రతి సీను కూడా ఎక్సలెంట్. హరీష్ శంకర్ గారు ఇదేదో భగత్ సింగ్ అని పెట్టలేదు, ఉత్తినే పెట్టలేదు భగత్ సింగ్ అని. భగత్ సింగ్ అంటే ఒక దేశం ఉండే ఒక మన పౌరుషాన్ని, మన సోల్జర్ ఎలా ఉంటారో అవన్నీ చూపించారు సినిమాలో. మొత్తం ఇరగదీశారు. అలాగే సింధూర్ గురించి కూడా ఎక్సలెంట్గా చూపించారు కళ్యాణ్ గారు. సో సినిమా ఉగాదికి అయితే బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ రికార్డులు ఓజీ 2తో బ్రేక్ అయిపోతాయి. ఇది జనసేన తాలూకా మూవీ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్క సీను ఎట్లా ఉన్నాయంటే మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఇంకో ఓటీటీ వచ్చిందో కూర్చోలే అన్న, సీట్ల లెవెల్ లోపల కూర్చోలే అందరూ కుత్తరామ చేశాడు. మీకు ఏం కావాలో అది అడగండి, అది ఉంది సినిమా. ఒక పాటతో కూర్చోవద్దు, పాటతో కూర్చోకూడదు, నుంచోవాలి. ఈ కాండ ఎగరేసి నుంచోవాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కళ్యాణ్ ఏది లేదని ట్రోల్ చేసిరో అన్ని ఉన్నాయి సినిమాలో. వచ్చి చూడండి మీరు. ఓజీ 2 బ్రేక్. ఉస్తాద్ భగత్ సింగ్ నెట్వర్క్ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. ఉస్తాద్ భగత్ మళ్ళీ ఓజీ 2 మళ్ళీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది మాట. ఇది జనసేన తాలూకా. జై పోస్టర్. బాగుందన్న, బాగుంది. బాబు గారు, కళ్యాణ్ బాబు డ్యాన్స్ ఎలా అనిపించింది? డ్యాన్స్ దేకులంగా చాలా పాటు బాగా వేశాడు. ట్రోల్ చేశారు హరీష్ శంకర్ని చాలా మంది, దానికి మీరు ఏం చెప్తారు? అంటే బచ్చన్ అయితే కాదన్న, గబ్బర్ సింగే. ఇంకో గబ్బర్ సింగ్ అంతే. ఓటు దిగలన్న అన్న. ఆ పాట అయితే పిచ్చ, అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఆ పాట కూడా హైలైట్ అన్న. మొత్తం ఇచ్చి పాడేసిన ఓజీ గబ్బర్ సింగ్ 2 కలిపి కొడితే అట్టుండిద్దో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అట్టుంది. ఆల్రెడీ ఇప్పుడు సినిమా చూసినాం, మళ్ళీ తర్వాత 2 షోకి చేసినాం, మళ్ళీ తర్వాత నైట్ చేసినాం. ఇప్పుడు వెళ్తాను చూడటానికి. పగిలిపోయింది సినిమా. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఎన్నిసార్లు చూసి అంత ఏం నచ్చిందన్న? అంత బాగా సినిమా మాత్రం అసలు ఎలివేషన్లు మాత్రం సూపర్ ఇచ్చిందన్న. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రదర్శన మాత్రం అదిరిపోయింది. ఓజీ కన్నా బాగుందా మ్యూజిక్ అయినా ఏదైనా? ఓజీ కన్నా మ్యూజిక్ ఇచ్చిండు, ఉస్తాద్ ఊచకోత, ఓజీ గబ్బర్ సింగ్ కలిపి కొడితే అట్టుండిద్దో అట్టుంది సినిమా మాత్రం.
రేటింగ్ 5.5. మూవీ చాలా చాలా బాగుందన్న. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించిండు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ లుక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డాన్స్ అయితే ఇచ్చి పడేసిండన్న. హరీష్ శంకర్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసిండో ఎగ్జాక్ట్లీ సర్వ్ చేసిండు. అసలు ఎక్స్పెక్టేషన్సే లేకుండే కానీ ఇచ్చి పడేసిండన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకుండు హరీష్ శంకర్. నెక్స్ట్ లెవెల్ తీసిండు సినిమా. దురంధర్ 2కి పోటీగా వచ్చింది కన్నా హరీష్ రావుని ట్రోల్ చేశారు దాని మీద ఏం లేదన్న, మా సినిమాకి పోటీ ఏం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలకి పవన్ కళ్యాణే పోటీ. ఎప్పుడు ఇండియా వైడ్ దురంధర్ అయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కటే దేవుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసిండు సినిమా. నెక్స్ట్ లెవెల్ ఉంది. క్యామియో రోల్ ఎవరిదైనా ఉందన్న? క్యామియోలు ఏం లేవన్నా. 2 హీరోయిన్లు మంచిగా యాక్టింగ్ చేసారు. ఇచ్చి పడేసిండు సినిమా. ఫ్యాన్స్ రియాక్షన్ అంతా ఒక్కటే, ఇదిగో ఇదే రియాక్షన్. ఇచ్చి పడేసిండు. మ్యూజిక్ ఓజీ కన్నా బెటర్గా ఉందా? చాలా బాగుందన్న. మ్యూజిక్ పాటలు మస్తున్నాయి. దమన్ బీజియం ఇచ్చి పడేసిండు. నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. అసలు బీజియం మస్తుంది సినిమా. కలెక్షన్స్ ఎంత రావచ్చు? కలెక్షన్స్ అయితే బెస్ట్ అన్న. నాకు తెలిసి ఓజీ క్రాస్ చేసిన ఆశ్చర్యపోకర్లే. పక్కా క్రాస్ అవుతుంది. తెలుగులో సినిమాలు ఏం లేవు కాబట్టి పక్కా క్రాస్ అవుతుంది. రేటింగ్ 5/5 అన్న. మేము ఖుషి అయిపోయినాం పవన్ కళ్యాణ్ చూసి. మస్తు ఖుషి అయినాం అన్న. హరీష్ శంకర్ అన్న ఫ్యాన్స్కి ఏం కావాలో ఎగ్జాక్ట్ అదే ఇచ్చినావు అన్న. తెలుగు ఆడియన్స్ ఎవరైతే నేను క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక స్లిప్పర్ షాట్ ఇచ్చినావు. పర్ఫెక్ట్ సినిమా ఇచ్చినావు. నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అన్న. నువ్వు ఎక్కడ కట్ చేయాలో ఎక్కడ తీయాలో కరెక్ట్గా తీసినావు సినిమా. మస్తు తీసినావు. కాంబినేషన్ లో మరో ఇంకో హిట్ అయితే లోడింగ్ అయిందన్న. ఎక్సలెంట్ గా ఉంది. బ్లాక్ బాస్టర్ ఉంది. ఈసారి ఉగాదికి వస్తాతో మొదలు పెట్టాం. ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ కానీ సాంగ్ సీక్వెన్స్లు కానీ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్న. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ సూరపోయితే చూసాం. సెకండ్ హాఫ్ అయితే శ్రీలీల గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆవిడ ఉన్నంత సేపు ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదన్న. ఆఖరిలో దేశభక్తి గురించి పెట్టారు. మన దేశం గొప్పదనం చూపించారు. ఒక మగవాడు మన దేశం బొట్టు పెడితే ఎలా ఉంటుందని చూపించారు. ఆపరేషన్ సింధూర్ కూడా పెట్టడం చాలా గర్వంగా ఉందన్న. మాకైతే పవన్ కళ్యాణ్ గారు కంటెంట్ చూపిస్తాం. అందరూ వస్తాది అయిపోలేదు. హరీష్ శంకర్ ఫ్లాప్ తర్వాత వస్తాడన్న కానీ హరీష్ శంకర్ మార్క్ మళ్ళీ చూపించాడన్న. గబ్బర్ సింగ్ తర్వాత మరో గబ్బర్ సింగ్ లోడింగ్ అంతే. ఓజీ తర్వాత ఎవరు అయిపోలేదు అన్నారు. ఓజీకి ఏమాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ ఏదన్నా కానీ మరో ఓజీ రికార్డులు మళ్ళీ వస్తాతో మా రికార్డులు మేమే బదలు కొడతాం. కలెక్షన్స్ అవన్నీ రికార్డులు మాట్లాడితే అన్న. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. మొత్తం దేశం మొత్తం దురంధర్ 2 ఏమో. ఆంధ్ర తెలంగాణ డే 1 ఉస్తాద్ భగత్ సింగ్ దే. ఎవరు వచ్చినా సరే డిఎస్పీ మ్యూజిక్ తో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓజీని మించి కొట్టాడు. తొలిపుడేమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇలా ఫ్యాన్స్ అందరికీ అయిపోతుంది అనమాట. కొన్నిదలు తమన్ మళ్ళీ ప్రూవ్ చేశాడు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు మళ్ళీ ప్రూవ్ చేస్తాయి సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఫ్యామిలీ పరంగా అందరు చూసే సినిమా ఇది. అందరు చూడాలి సినిమా. అందరు వచ్చి ఉగాది పండుగ సందర్భంగా అందరు వచ్చి చూడాలి సినిమా ఇది. ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్యామిలీ పరంగా చూడాలి సినిమా ఇది. అన్ని యాంగిల్లో ఉంది. ఇప్పుడు ఏ మూవీస్ లేవండి. మన పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటే ఉంది. చెప్పు. సూపర్ సినిమా. మాకు బిర్యానీ ఫుల్ బిర్యానీ ఇచ్చాడు మాకు. సూపర్. ఓజీ కన్నా సూపర్ ఉంది సినిమా ఇది. చూసిన మార్నింగ్ 7 o'clock మొన్న పొద్దునే పోయిన సినిమా అద్దరిపోయింది చెప్తున్నా. చాలా సినిమాలు రెఫరెన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. పాత సినిమాలు అన్నీ ఖుషి, తొలి ప్రేమ చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటామన్న. అదొకటి నచ్చిన మూమెంట్ అంటే స్పాయిలర్ చెప్తున్నా ఒక చిన్నది ఎంజాయ్ చేయడానికి. ఏమన్నా సే సాంగ్ ఫుల్ సాంగ్ ఉంది సినిమాలో. ఫుల్ సాంగ్ ఎంజాయ్ చేసినామన్న. కళ్యాణ్ బాబు డాన్స్ వేసిండని చెప్పి చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక గబ్బర్ సింగ్ ఒక అత్తారింటి దారేది స్టైల్లో మళ్ళీ డాన్స్ చూస్తున్నాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పవన్ కళ్యాణ్ గారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్ లా డాన్స్ గుద్ద వాళ్ళకు ఉందన్న. రితిక్ రోషన్ ఎవడు పనికిరాడు. అల్లు అర్జున్ ఎవడు మైకేల్ జాక్సన్ ఓజీ చూడాలనుకున్నా, తొలి ప్రేమ చూడాలనుకున్నా, ఖుషి చూడాలనుకున్నా కానీ మళ్ళీ నేను మెడ పట్టుకుంటే ఓవరాల్ గా హరీష్ శంకర్ ని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ ని ట్రోల్ చేసిన వాళ్ళు అమ్మని తెంగేస్తాం ఒక్కొక్కళ్ళని. తీసిండు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కొట్టలేడు. గబ్బర్ సింగ్ తర్వాత మరి గబ్బర్ సింగ్ అనొచ్చు అన్న. గబ్బర్ సింగ్ అంటే ఎక్కువ ఉంది భయ్య. గబ్బర్ సింగ్ స్టఫ్ అంటే ఎక్కువ ఉంది.
గబ్బర్ సింగ్ అనేది ఇంకా బాగుంది. డబ్బాలు ఇచ్చింది అంతే. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే వేరే లెవెల్ అంతే. మళ్ళీ గబ్బర్ సింగ్ చూసినట్టే ఉంది కానీ అంతకంటే బాగానే ఉంది. మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీ తోటి, ఎవరి ఫ్రెండ్స్ తోటి. చెప్పు సినిమా బాగుంది బ్రో. మొత్తానికి హరిశంకర్ లేదు, ట్రోల్ ఏమైనా ఉండదు. యాజ్ ఎ ఫ్యాన్స్ కావాల్సింది హరిశంకర్ తీశాడు. నార్మల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ చూసేసరికల్లా మామూలుగా లేదు, పీక్స్ ఉంది. హీరోయిన్స్లో ఇద్దరిది ఎవరిది బెటర్ అనిపించింది యాక్టింగ్ అయినా? ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ లో ఎవరన్నా నాకు హీరోయిన్ ఎందుకు చూస్తామన్నా మేము? సో ఇద్దరు చూసుకుంటే శ్రీలీల కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనిపించుడే మాకు బ్లాక్ బస్టర్ హిట్, మాకు ఉగాది పండుగ. కానీ సినిమా ఫ్యామిలీ పరంగా బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి అందరు ఫ్యామిలీ పరంగా వచ్చి సూపర్ హిట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అభిమానుల తరపున. సినిమా మాత్రం గుద్దాలు ఉందన్న. దురేందర్ లేదు, మోడల్ ఏది లేదు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ కొట్టేసాం. బ్లాక్ బస్టర్ కొట్టేసినాం. ఫస్ట్ డే ఫస్ట్ షో. దురేందర్ ఏది లేదన్న. అది హిందీలోనే. రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాటేస్తాడు. హరీష్ టైం బెస్ట్ ఫుల్ మిస్ ఇచ్చినావు భయ్యా. దండం హరీష్. తమన్ కూడా గుద్దాలో కొట్టిండనా. నిజంగా హరీష్ శంకర్ పిహెచ్డి చేసిన డైరెక్షన్ లో, పిహెచ్డి చేసిండు పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో. గుర్తుపట్టుకుంది సినిమా. గబ్బర్ సింగ్ వైబే మామూలు. గబ్బర్ సింగ్ ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకొకటి. ఇద్దరు సింగులు కలిసి మామూలు లేదు. బాబు వింటేజెస్ కమ్బ్యాక్, అదే ఎనర్జీ, అదే పవర్ బ్యాక్. కానీ దీంట్లో ఉన్నది సాంగ్ పెట్టారు చూడండి కదా. ఏ సాంగ్ అంటే ఈ మనసే సే, ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అండి, రియల్లీ ఎక్సలెంట్. చాలా ఎంజాయ్ చేశారు. పబ్లిక్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఉస్తాద్ బ్లాక్ బస్టర్. కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. కళ్యాణ్ బాబు. ఉస్తాద్ భగత్ సింగ్ గారి తాలూకా సినిమా నిజంగా ఎక్సలెంట్ గా తీశారండి. ఫ్యాన్స్ అంచనాలకు మించుంది సినిమా. గబ్బర్ సింగ్ అన్న ఒక రేంజ్ లో ఉంది. ఓజీ గబ్బర్ సింగ్ అనుకున్నాం కానీ దానికి మించి తీశారు హరిశంకర్ గారి సినిమా. నిజంగా సినిమాలో పాకిస్తాన్ వాళ్ళ మీద చేసిన యుద్ధం కానీ ఈ సినిమాని ఒక సింధూర్ రేంజ్ కనెక్ట్ చేసి ఆ రేంజ్కి సినిమా తీసుకెళ్లారని హరిశంకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సినిమా అయితే సూపర్. కళ్యాణ్ బాబు డ్యాన్స్ ఎలా అనిపించింది? కళ్యాణ్ బాబు గారి డ్యాన్స్ మామూలుగా లేదండి. ఉన్న సాంగ్స్ చింపేశారు. చాలా కాలం తర్వాత ఫుల్ ఫీస్ట్ ఫ్యాన్స్ చూసారు కదా ఫ్యాన్స్ రియాక్షన్. వాళ్ళు మాత్రం మామూలు ఎంజాయ్ చేయలేదు మూవీ చూసి. చాలా పాజిటివ్ రివ్యూస్ అన్నీ. మూవీ అయితే రచ్చ ఉందంట. ఫుల్ మీల్స్ పెట్టిండు హరిశంకర్ అంటారు. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ మంచి రిప్లై ఇచ్చిండు హరిశంకర్. ఫస్ట్ నుంచే కాన్ఫిడెంట్గా ఉండు. మూవీ రివ్యూస్ కూడా అంతే కాన్ఫిడెంట్గా వచ్చినాయి. ఆపరేషన్ సింధూర్కి వాటికి లింక్ చేశారంట మూవీ. మీరు చూసుంటే మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మూవీ ఎలా ఉందో. నేను ఈరోజు వెళ్తా.